యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు లూకా సువార్త నుండి కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానములు తెలుసుకుందాం. 1. మరియా గర్భవతిగా ఉన్న దినములలో రోమా చక్రవర్తి అయిన కైసర్ ఐగుస్తు వలన వచ్చిన ఆజ్ఞ ఏది? జవాబు: మరియా గర్భవతిగా ఉన్న దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని రోమా చక్రవర్తి అయిన కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. 2. మరియా గర్భవతిగా ఉన్న దినములలో సిరియా దేశానికి అధిపతి ఎవరు? మరియా గర్భవతిగా ఉన్న దినములలో సిరియా దేశానికి అధిపతి కురేనియా. 3. మరియా గర్భవతిగా ఉన్న దినములలో జరిగిన ప్రజాసంఖ్య ఎన్నవది? మరియా గర్భవతిగా ఉన్న దినములలో జరిగిన ప్రజాసంఖ్య మొదటిది. 4. అందరూ ఆ ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు ఎక్కడకు వెళ్ళిరి? జవాబు: అందరూ ఆ ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. 5. మరియ భర్త అయిన యోసేపు ఏ గోత్రము వాడు? జవాబు: మరియ భర్త అయిన యోసేపు దావీదు గోత్రము అయిన యోధా గోత్రము వాడు. 6. యోసేపు ఆ ప్రజాసంఖ్యలో తమ పేరు నమోదు చేయించుకున్నటకు మరియతో పాటు ఎక్కడికి వెళ్ళెను? యోసేపు ఆ ప్రజాసంఖ్యలో తమ పేరు నమోదు చేయించుకున్నటకు గర్భవతి అయిన మరియతో పాటు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అను ఊరికి వెళ్ళెను. 7. మరియ కుమారుని కని ఎక్కడ పరుండబెట్టెను? జవాబు: బెత్లెహేములో మరియ కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. థ్యాంక్ యూ.